హృదయపూర్వక శుభాకాంక్షలు. ప్రదర్శన పరిషత్ సబ్మిట్ చేసేసి పార్లమెంట్ పరిషత్ గారికి హృదయపూర్వక స్వాగతం పలుకుతున్నాం. నిర్వహించుకోవాలని నిర్ణయించుకున్నాము. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా సామూహిక 150 సంవత్సరాలు ముగించుకొని ఉత్సవాలు దేశం మొత్తంలో జరుపుకునే విధంగా మన ప్రాంతంలో ఎల్లందు మండలం ఎల్లందు పట్టణంలో మరి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి కోటేశ్వరరావు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ వందే మాతరం గీతం అనేది ఒక గీతం కాదు, ఇది ఒక శక్తి. దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఒక శక్తిని ఇచ్చి ఉత్తేజపరిచి భారతదేశాన్ని తెల్లవారిని తరిమి కొట్టి మన దేశాన్ని కాపాడుకునే విధంగా ఒక గొప్ప ఈ జాతీయ గీతాన్ని రచించినటువంటి మహామేధావులు గొప్ప వాళ్ళందరూ కూడా మనందరం కూడా వారి స్ఫూర్తిని తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈనాడు ప్రతి స్కూల్లో ప్రతి ప్రాంతంలో కూడా ప్రతి మీటింగ్లో కూడా వందే మాత్రం పాడుకొని వెళ్ళిపోతుంది తప్ప దానికి ఉన్నటువంటి విలువేంటి, మన గీతాన్ని ఏ విధంగా రచించారు, దేశం కోసం ఎన్ని త్యాగాలు చేశారు వీరు. ఇప్పుడు చెప్పారు జీఎం గారు, ఈ గీతాన్ని ఆలపించడానికి కూడా నిషేధించినట్టు పరిస్థితి ఆ రోజు. అయినా సరే మనలో ఈ గీతం కోసం త్యాగాలు చేసినట్టు గొప్ప దేశంగా ఆలోచన చేయాలి. ఎందరో మహానుభావులు మరి దేశం కోసం, ఈ పాట కోసం, గీతం కోసం త్యాగాలు చేసినట్టు గొప్ప దేశం ఇది. మరి పెద్ద ఎత్తున భారతదేశంలో ఉన్నటువంటి త్యాగాలు చేసిన గొప్పతనం మన దగ్గర ఉంది తప్ప వేరే ఎక్కడ దేశాలు లేవు. ఒక పాట కోసం, ఒక దేశం కోసం ప్రతి ఒక్కరు కూడా వారి వంతు వారు కృషి చేసి దేశాన్ని కాపాడుకోవాలి. ఈ పాట వల్ల ఒక శక్తి వస్తుంది, ఒక ప్రేరణ